ఎంత బాగుంది సన్ రైజ్. ఇప్పుడు టైం 7 అయింది కదండి. మేకప్ అయ్యేది అలుగుతుంది. బుజ్జి తల్లి ఆనస రెడీ అయిపోయింది, మాధవ రెడీ అయిపోయింది. దొరికితే 5 లీటర్స్ క్యాన్ దొరికి తప్ప మనకి మామూలు వాటర్ బాటిల్ దొరకదు. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అర్థమైందా? దొరికితే 60 రూపాయలు. వావ్ వావ్ వావ్. నామ్ క్యా హై భయ్యా? అబ్దుల్ భయ్యా. అరేంజ్మెంట్ सब अच्छा है भैया. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 5 ఆఫ్ ఊటీ సిరీస్ వ్లాగ్. ఈ పార్ట్ 5లో మీకు ఏం చూపిస్తా అంటే, మేము ఉన్నాం కదండి కాటేజ్లో. ఆ కాటేజ్ ఇంటీరియరు, ఎక్స్టీరియరు, దాని ప్రైజ్ ఎంత పడింది, దాని ఓనర్ ఎవరు, ఆ కాటేజ్ పెట్టి ఎన్ని రోజులు అయ్యింది, దీని గురించి మొత్తం వివరిస్తుంది. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు పార్ట్ 5. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2 ఆఫ్ ఊటీ విత్ మార్నింగ్ జింజర్ టీ. టీ మాన్ చాలా బాగుంది. ఇంకోటి మీకు ముఖ్యంగా ఈ ఊటీలో ఈ కాటేజ్ గురించి చెప్పాలి. ఈ కాటేజ్ గోల్డెన్ కాటేజ్ అండి. మేము ముందు రోజు booking.comలో చేసామన్నమాట. మాకు ఇది GSTతో 11,000 పడింది. చెక్ ఇన్ టైం 12 o'clock, చెక్అవుట్ టైం 12 o'clock అండి. అంటే సింపుల్గా 12 to 12 అండి చెక్ ఇన్ చెక్అవుట్. మళ్ళీ ఈ కాటేజ్లో మాకు ఫెసిలిటీస్ ఏంటంటే, పైన హాల్ రూమ్ ఉంది, ప్లస్ బెడ్ ఉంది, విత్ టీవీ ఉందండి. కిచెన్ విత్ యూటెన్సిల్స్ అండి, ప్లేట్స్ కానీ అన్నీ ఉన్నాయి మాకు. ప్లస్ కింద 2 bedrooms ఉన్నాయండి, గ్రీజర్ అన్నీ ఉన్నాయండి. స్టాఫ్కి 2 స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ కూడా వెల్ బిహేవ్ స్టాఫ్ అండి. మరి మార్నింగ్ టీ చేసి ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ప్లస్ ఇంకోటి లంచ్ చేస్తారనమాట. స్టాఫ్ కూడా వెల్ బిహేవ్ స్టాఫ్. కాటేజ్ కూడా ఓకే అండి, ఉన్నంతలో బాగుంది. ఈ కాటేజ్ పేరు గోల్డెన్ కాటేజ్ అండి. మీరు ఎప్పుడైనా ఊటీ వస్తే ఈ కాటేజ్ విజిట్ చేయొచ్చు. 11,000లో దగ్గర 10 మంది అండి. 2 bedrooms, పెద్ద హాల్ రూము. అంటే మాటలు కాదనమాట, చాలా బాగుందనమాట. మీకు హాల్ రూమ్ చూపిలే కదా, మీకు హాల్ రూమ్ చూపిస్తా ఆగండి. హాల్ రూము కింద బెడ్ వేసి డబుల్ బెడ్ వేశారు. డబుల్ బెడ్ 3 మంది పడుకోవచ్చు అక్కడ. ప్లస్ ఇక్కడ చూడండి టీవీ ఇచ్చారు, ప్లస్ సోఫా అండి. ఇక్కడ 2 చైర్లు, సోఫా ఇచ్చారండి ఇక్కడ. ప్లస్ ఇది కిచెన్ టూ చూపిస్తానండి. కిచెన్లో మన చిన్నకి డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. ఇది మన డైనింగ్ టేబుల్ అనమాట, కిచెన్ డైనింగ్ టేబుల్. ప్లస్ చూడండి ఇక్కడ మనకి స్టవ్ కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మనకి ఏది కావాలన్నా మనకి వెల్ ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ ఊటీ లాంటి ప్లేస్లో 11,000కి ఇది వర్తా అని అడిగితే నాకు వర్తే అండి. ఎందుకంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ప్రైవసీ కావాలి. కాబట్టి ప్రైవసీ కావాలనికి ఈ కాటేజ్ వర్తే. కాదు మాకు ప్రైవసీ వద్దు అంటే రూమ్స్ కూడా చాలా ఉన్నాయి లిమిటెడ్ రేట్స్లో. మీరు రూమ్స్ కూడా తీసుకోవచ్చు. నిన్న ఊటీలో ఎంటర్ అయ్యామా, వాన పడుతూనే ఉందండి. సాయంత్రం కొంచెం తగ్గింది. అందుకే ఫస్ట్ టైం చూడండి సన్ రైజ్ వచ్చింది. ఇప్పుడు మీకు సన్ రైజ్ చూపిద్దామని తెచ్చానండి పైకి. సన్ రైజ్ చూపిస్తాగండి. ఎంత బాగుంది సన్ రైజ్. ఇప్పుడు టైం 7 అయింది కరెక్ట్గా. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఊటీలో ప్రజెంట్ అయితే. ఇప్పుడు టైం కరెక్ట్ 7 అయిందండి. ఈ టైంలో క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇండియాలో ప్రతి దగ్గర ఇలా ఉంటే బాగుంది కదా, నిజంగా చాలా బాగుందండి క్లైమేట్ అయితే. ఇది మా కాటేజ్ వ్యూ అనమాట. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, మా ప్లాన్ ఈరోజు ఊటీ నుంచి చెక్అవుట్ చేస్తామండి. కాటేజ్లో చెక్అవుట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా బొటానికల్ గార్డెన్ వెళ్ళి, అక్కడ బొటానికల్ గార్డెన్ అయిపోయినాక అక్కడ డైరెక్ట్గా ఏదైనా వ్యూ పాయింట్స్ కవర్ చేసి, అక్కడ నేరుగా మైసూర్ వెళ్ళి మైసూర్ ప్యాలెస్ కవర్ చేసి, తర్వాత లేజర్ షో అయిపోయినాక ఇంకా బెంగళూరు వెళ్ళిపోతామండి. ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎక్కడికి చేస్తామో అన్నీ చూపిస్తామండి. సరేనా? మిస్ కావద్దు. అండి మా మోక్ష చూడండి, మేకప్ అయ్యేది అలుగుతుంది. బుజ్జి తల్లి ఆనస రెడీ అయిపోయింది, మాధవ్ రెడీ అయిపోయింది, మా వేదాంత్ రెడీ అయిపోయాడు, మా బావ రెడీ అయిపోయాడు, మా సత్యవతి ఇంకా రెడీ అవుతుంది గంట నుంచి. ఇంకోటి మా స్ఫూర్తి కూడా రెడీ అయిపోయింది. అమ్మయ్య, మొత్తానికి ఈ కాటేజ్కి బై చెప్పే టైం వచ్చిందనమాట. ఊటీ వచ్చే వాళ్ళందరికీ స్మాల్ అప్డేట్ అండి. ఊటీలో చూడండి, దొరికితే 5 లీటర్స్ క్యాన్ దొరికి తప్ప మనకి మామూలు వాటర్ బాటిల్ దొరకదు. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అర్థమైందా? దొరికితే 60 రూపాయలు గాజు బడి దొరికిద్ది, లేకపోతే 5 లీటర్స్ క్యాన్ కొనాల్సిందే. మీరు ఊటీ ట్రావెల్ చేసినప్పుడు మీ ఓన్ వాటర్ బాటిల్ పట్టుకోండి. సరేనా? ఎక్కడ కానీ హోటల్లో కూడా మీకు నార్మల్ మినరల్ వాటర్ బాటిల్ దొరకదండి. 20 రూపీస్ 15 రూపీస్ది కొంటే 60 రూపాయలు బాటిల్ కొనాల్సిందే. అందుకే సేఫ్ సైడ్ మీరు ఏం చేస్తారంటే, మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, లేకపోతే 5 లీటర్స్ క్యాన్ క్యారీ చేసుకోండి. సరేనా? మొత్తానికి మా లగేజ్ అంతా బయట పెట్టేస్తాను కొంచెంసేపట్లో. ఇంక స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చూడండి మా కార్ కూడా రెడీ అయిపోతుంది. అక్కడ కొంచెంసేపట్లో మేము బయలుపోతాం ఇక్కడ నుంచి. ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఎండతో. వావ్ వావ్ వావ్. ఈ సీనరీ అసలు మిస్ కాబోద్దు కాబట్టి నాకు, కానీ తప్పదు వెళ్ళిపోవాలి అంతే కదా, ఏం చేయాలి చెప్పండి. గొడవలు ఉన్నాం కదండి, ఆ ఓన్ రీనే అనమాట. ఆప్కా నామ్ క్యా హై భయ్యా? అబ్దుల్ భయ్యా.
अरेंजमेंट सब अच्छा है भैया, आपका बंदा जो है ना वो अच्छा है, सही टाइम में सब दिया। थैंक यू फॉर। थोड़ा तो स्टार्टिंग में थोड़ा दिक्कत हुआ मगर एंडिंग में सब ठीक हो गया। रूम तो सही है भाई, 11,000 में अच्छा है। थैंक यू अब्दुल भैया। ये कॉलेज कितना साल हुआ स्टार्ट हो गया, ये कब स्टार्ट हुआ ये गोल्डन कॉटेज? ये हो गया अभी 4 साल हो गया। 4 साल हो गया, अच्छा है। థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే ఓకే. ఈ గోల్డెన్ కాటేజ్ ఇక్కడ 4 years నుంచి ఉందండి. ఆ ఓనర్ పేరు అబ్దుల్ అండి. ఈయన కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంది కానీ తర్వాత మనం ఏం చెప్పినా సరే కరెక్ట్ రెస్పాండ్ అయ్యి కరెక్ట్ చేశారండి ఈయన. నిజం గ్రేట్ అండి ఇదైతే ఈ విషయంలో మాత్రం ఈయన. దానికి కార్ ఎక్కేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా బోటింగ్ వెళ్తున్నాం అనమాట. వావ్, వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈరోజు సన్ రైజ్ అయింది కదా, చాలా బాగుంది ఊటీ ఈరోజు. నిన్నంతా వర్షంతో ఇబ్బంది పడ్డాం కదా, ఈరోజు ఎండలో ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో ఊటీ పైన కొండ నుంచి. అదిరిపోలా మొత్తానికి మా కాటేజ్ వ్యూ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి సరేనా, మిస్ కాకండి.